శ్రీకాకుళం జిల్లాలో ఆయిల్ నిల్వలు నిండుకుంటున్నాయి. పక్క జిల్లాలో కొరత ప్రభావంతో శ్రీకాకుళంలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఉదయం నుంచి జిల్లాలో ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అటు పెట్రోల్ కోసం వాహనదారులు బంకులకు క్యూ కడుతున్నారు. ఇదే రద్దీ కొనసాగితే మరికొద్ది గంటల్లోనే బంకులు మూతపడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ కొరత శ్రీకాకుళం జిల్లాను కూడా తాకింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అనేక బంకుల్లో ఆయిల్ అయితే పూర్తిగా అయిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకవైపు నిన్నటి వరకు ఏవైతే మిగిలిన జిల్లాలు ఉన్నాయో సమీప జిల్లాల్లో ఉన్నటువంటి అటు సంబంధించి గోదావరి జిల్లాల నుంచి వచ్చినటువంటి అనేక రవాణా వాహనాలు ఇక్కడ 25,000 30,000 వరకు అక్కడ దొరకపోవడంతో డీజిల్ కొట్టించుకున్న పరిస్థితి కనబడితే ఈ రోజు మొత్తం అక్కడ డీజిల్ అయిపోవడంతో పాటు పెట్రోల్ కొరత కూడా ఏర్పడుతుందని ముందస్తు భయంతో ప్రజలంతా కూడా క్యూ లైన్లు కడుతున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద సంఖ్యలో అయితే అటు వాహనదారులు అయితే కూడా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఇలా మొత్తం జిల్లాలో సంబంధించినటువంటి అనేక బంకులు ఇప్పటికే మూతపడుతున్న పరిస్థితి. నిన్నటి వరకు కొంత ప్రశాంతంగా ఉన్న ప్రజలు ఒకసారిగా డీజిల్ పూర్తిగా అయిపోవడంతో పెట్రోల్ సంబంధించి కూడా అయిపోతుందన్న భయం అయితే ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. రోజువారీ కార్యక్రమాలకి పెట్రోల్ అత్యంత అవసరం కావడంతో పెట్రోల్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఎవరికారు చేసుకునేందుకైతే ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు డీజిల్ అయితే తెల్లవారుజాము నుంచి కూడా అన్ని బంకుల్లో కూడా ప్రధాన బంకుల్లో కూడా హైవేలతో పాటు పట్టణాల్లో కూడా ఉన్నటువంటి బంకుల్లో కూడా అయిపోయిన పరిస్థితి ఉంది. వీటన్నిటికి కూడా డీజిల్ అన్ని కూడా మొత్తం అన్ని నో స్టాక్ బోర్డులు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక జిల్లాలో అయితే కొద్దిసేపటి క్రితం అయితే డీజిల్ అయితే పూర్తిగా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోల్ కూడా చాలా బంకులకి ఇప్పటికీ స్టాక్ రాకపోవడంతో మిగిలిన బంకుల్లో కూడా పెట్రోల్ సంబంధించి అయిపోతుందన్న భయంతో ప్రజలంతా కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాం. పెట్రోల్ కి సంబంధించి అనేక మంది వెయిట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మినిమం స్టాక్ పెడుతున్నారు. కేవలం 400 రూపాయలు 500 రూపాయలు మాత్రమే కొట్టిస్తున్నారు. అనేక మంది వచ్చి పెట్రోల్ కి సంబంధించి ఎక్కువ కొట్టమని చెప్తున్నప్పటికీ కూడా ఎవరికి కూడా ఒక లిమిట్ స్టాక్ మాత్రమే పెడుతున్నారు. ఎవరికి కూడా 400 రూపాయలు దాటి అయితే పెట్రోల్ కొట్టకుండా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇంధన కొరత శ్రీకాకుళం జిల్లా అనేది తాకిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డీజిల్ పూర్తిగా నిండుకోవడంతో పెట్రోల్ కూడా అంతే స్థాయిలో అయితే ప్రజలంతా కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే సాయంత్రంకి పూర్తిగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని బంకుల్లో కూడా పెట్రోల్ అయిపోతుందని చెప్పేసి ప్రజలంతా కూడా కొంత భయబంధాలకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.